బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందం. దాని ప్రకారమే ఎంపీ టికెట్లు కూడా కేటాయిస్తున్నారు. తమకు అనువైన స్థానాల్లో ఇద్దరు లోకల్గా ఒక అనధికారిక పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తున్నారు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మేము 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, రేపు ఫస్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అంటూ కూడా మాట్లాడారు. కాళేశ్వరంపై ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అదే చేస్తాం, కేంద్రమే వేసింది కమిటీని, అదేం చెప్తే మేము అదే చేయబోతున్నాం. బీఎస్పీ మాకెప్పుడు కూడా మిత్రపక్షంగా లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ అధ్యక్షత వహిస్తున్న బీఎస్పీ మాకెప్పుడు కూడా గతంలో మిత్రపక్షంగా కూడా లేదు. ఎవరేంటి అనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తోందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు ట్యాక్స్ పేయర్స్కు రైతు భరోసా మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా మాట్లాడారు. గతంలో రైతు భరోసా పేరుతో ఆడి కార్లు, బెంజ్ కార్లు వేసుకొని క్యూలో నుంచున్నారు తహసీల్దార్ ఆఫీసుల దగ్గర. సో అలాంటి మొత్తం పద్ధతికి మేము చెక్ పెట్టబోతున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళకి, అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వమంటూ కూడా మాట్లాడారు. దీని మీద ఆల్రెడీ సమగ్రంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో. అదేవిధంగా కౌలు రైతులను కూడా ఇందులో చేర్చేలా, కౌలు రైతులకు లబ్ధి చేకూరేలా కూడా రైతు భరోసా ఉండబోతుందంటూ మాట్లాడారు.